హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అయిన ఇయర్ అనమాట 2009 ఇయర్. సో ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి. 16 పాయింట్స్ నేను ఇందులో డిస్కస్ చేశాను. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి క్విక్ రివిజన్ చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. 2009 ఇయర్లో ఫస్ట్ ఏమవుతుంది అంటే, సో ఎన్నికలను అంటే 2009లో ఎన్నికలు జరుగుతాయన్నమాట. 2004లో జరిగాయి కదా, సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే 2009లో ఎన్నికలు జరుగుతాయి. సో దానిని అంటే ముందు ఎన్నికలు కాకముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రోషయ్య కమిటీని నియమిస్తుంది. రోషయ్య కమిటీ ఎప్పుడు అంటే 2009 ఫిబ్రవరి 12. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అభిప్రాయాలు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వివిధ పార్టీల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడము, అలాగే దానివల్ల కలిగిన పరిమాణాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడమే ఈ రోషయ్య కమిటీ యొక్క ఉద్దేశం అనమాట. సో మరి దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే రోషయ్య, ఇతను ఆర్థిక మంత్రి అనమాట ఆ టైంలో. అయితే ఇందులో సభ్యులు ఎవరు అంటే రోషయ్యతో కలిపి టోటల్గా 8 మెంబర్స్ అనమాట. మరి మిగతా 7 మెంబర్స్ ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొనతాల రామకృష్ణ, గీతారెడ్డి, పద్మరాజు, అక్బరుద్దీన్ ఓవైసీ, శ్రీధర్ బాబు, షేక్ హుస్సేన్ అనమాట. అయితే నేను సంథింగ్ ఎక్కడో చూశాను, ఈ కోడ్ రోషయ్య యూకేజీ పాస్ అయ్యాడు అని చెప్పేసి. సో నాకు అదే గుర్తుండిపోతుంది. సో అందుకే నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కోడ్ ఏంటిదంటే రోషయ్య కమిటీలోనే రోషయ్య అని ఉంది కదా, తను ఒక నెంబరు. నెక్స్ట్ యూకేజీ పాస్. సో యూ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కే అంటే కొనితాల రామకృష్ణ, జీ అంటే గీతారెడ్డి, పి అంటే పద్మరాజు, సో ఏ అంటే అక్బరుద్దీన్ ఓవైసీ, ఎస్ అంటే శ్రీధర్ బాబు, ఇంకో ఎస్ అంటే షేక్ హుస్సేన్ అనమాట. మీకు కూడా నచ్చితే గుర్తుపెట్టుకోండి ఈ కోడ్తో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ 7 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 7 మెంబర్స్ అందరూ కాంగ్రెస్ వాళ్ళే అనమాట. ఓన్లీ అక్బరుద్దీన్ ఓవైసీ తప్ప మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్. మరి అక్బరుద్దీన్ ఓవైసీ ఏ పార్టీనో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పాయింట్. సో వేరే పార్టీ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అంటే వాళ్ళకి ఇష్టం లేదనమాట. ఇందులో ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కమిటీలు నియమిస్తుంది, చేసేది ఏం లేదని చెప్పేసి వాళ్ళు ఎవరు చేయరు అనమాట. సో వేరే పార్టీ వాళ్ళకి కమిటీలో చేరమని లేఖ రాసింది ఎవరు అని అడుగుతారు, రమాకాంత్ రెడ్డి. ఇది ఒక పాయింట్. ఇది ఫస్ట్ అనమాట రోషయ్య కమిటీ గురించి. అయితే 2009లో ఎన్నికలు జరుగుతాయి కదా, ప్రచారం జరుగుతుంది కదా, మరి వివిధ పార్టీలు ఎలా ప్రచారం చేశాయి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ వన్ సైడు, టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఇవి పొత్తు అనమాట. సో ఇవి ఒక సైడు కాంగ్రెస్ని ఓడించడానికి ఇవి పొత్తు పెట్టుకుంటాయి. అయితే మరి కాంగ్రెస్ ఏమంటుంది అంటే తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అని అంటుందన్నమాట. తెలంగాణ తెచ్చేది మేమే, తెచ్చేది మేమే. సో ప్రచారంలో భాగంగా సో మాకు తెలంగాణ ఇవ్వడంలో అభ్యంతరం ఏం లేదని చెప్పేసి కూడా ప్రచారం చేస్తుంది. మరి టీడీపీ ఏంటి అంటే 2008 అక్టోబర్ 8కి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమే అని చెప్పేసి ప్రణబ్ ముఖర్జీకి చివరిగా లేఖిస్తుంది అనమాట. అంటే 2004లో ప్రణబ్ ముఖర్జీ ఉంటే, సో 2008లో 4 ఇయర్స్ తర్వాత 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మేము అనుకూలమే అని చెప్పేసి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి లేఖ రాస్తుంది అనమాట టీడీపీ. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్ లీడర్స్ ఉంటారు కదా టీడీపీలో, దేవేందర్ గౌడ్ అనే అతను సో నవ తెలంగాణ పార్టీని స్థాపిస్తాడనమాట. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేస్తాడు. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ బీజేపీ. సో బీజేపీ సిద్ధాంతం తెలుసు కదా, ఒక ఓటు 2 రాష్ట్రాలు. అయితే ఇది 2008లో నవంబర్ 30కి. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో ఒక 2 డేట్స్ 2008వి వస్తాయి. సో అదే ఇది అనమాట. 2008 నవంబర్ 13కి సంకల్ప యాత్ర జరుగుతుంది. ఎక్కడ అంటే సికింద్రాబాద్లో. మరి బీజేపీ పార్టీ ఏమని ప్రచారం చేస్తుంది అంటే, ఒకవేళ కేంద్రంలో బీజేపీ కనుక వచ్చినట్లయితే 100 రోజుల్లో మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తుంది. మరి టీఆర్ఎస్ పార్టీ, సో టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది కదా టీడీపీతోని. ఏమని ఒప్పందం చేసుకుంది అంటే 45 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేటట్లు, అలాగే 9 లోక్సభ స్థానాలకు పోటీ చేసేటట్లు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విజయశాంతి ఆ టైంలో తల్లి తెలంగాణ పార్టీ అనేది పెడుతుందన్నమాట. అది 2009లో టీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాంగ్రెస్ విన్ అవుతుంది. మరి టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే, సో 45 అసెంబ్లీ స్థానాలు అని చెప్పాను కదా, అందులో 10 మాత్రమే విన్ అవుతుంది. 9 లోక్సభ స్థానాలకు 2 మాత్రమే విన్ అవుతుంది. మరి ఆ 2 ఎవరు అంటే, 1 కేసీఆర్, 2 విజయశాంతి. ఏ డిస్టిక్ నుండి ఇంపార్టెంట్, కేసీఆర్ వచ్చేసి మహబూబ్ నగర్, విజయశాంతి వచ్చేసి మెదక్.
ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అవుతారు. సెప్టెంబర్ 2కి రచ్చబండ కార్యక్రమంకి వెళ్తుండగా చనిపోతాడు. ఇది అందరికీ తెలుసు కదా. నెక్స్ట్ రోషయ్య ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ పాయింట్ చూసుకోండి. రోషయ్య కమిటీ టైంలో రోషయ్య ముఖ్యమంత్రి కాదు, తను ఆర్థిక మంత్రి. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే హైదరాబాద్ ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరుగుతుంది. మరి ఇది ఏంటి అంటే తెలంగాణలో 2 జోన్లుగా విభజించారనమాట. 6వ జోన్, 5వ జోన్, 6వ జోన్. అయితే ఈ హైదరాబాద్ అనే సిటీ 6వ జోన్ కిందకి వస్తుంది. అయితే మనకు ఈ 14F అనే పేరాలో ఇందులో భాగంగా మనకి హైదరాబాద్లో పోలీస్ వ్యవస్థకు సంబంధించింది అనమాట ఫ్రీ జోన్. అయితే వేరే జోన్కి బదిలీ ఉండదన్నమాట. సో ఆంధ్ర వాళ్ళు ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారు. అంటే సో మనము ఇప్పుడు ఒక జోన్కి వేరే జోన్ వాళ్ళు రావద్దు కదా. సో వేరే జోన్ నుంచి వెళ్ళొద్దు, ఆ జోన్ నుంచి వేరే జోన్కి వెళ్ళొద్దు. సో అలాంటప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళు నియమాలను ఉల్లంఘిస్తారు అనమాట. సో అప్పుడు హైకోర్టు ఏం చేస్తుందంటే తెలంగాణ వాళ్ళు ఉద్యమం చేస్తే హైకోర్టు ఏం చెప్తుందంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, 6వ జోన్లో భాగం అని చెప్పేసి అంటుంది. సో దానికి సుప్రీంకోర్టు 2009 అక్టోబర్ 9th డేట్ ఇంపార్టెంట్. అక్టోబర్ 9th సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఏంటి అంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ కిందకే వస్తుంది అని చెప్పేసి. సో ఫ్రీ జోన్కి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏమవుతుంది, ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్కి వచ్చేస్తారు. సో అందుకు ఈ తెలంగాణ వాళ్ళంతా ఉద్యమం చేస్తారనమాట. అందులో ఫస్ట్ చేసిన సభనే సిద్దిపేట ఉద్యోగుల గర్జన సభ. సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా జరుగుతుందన్నమాట. డేట్ ఇంపార్టెంట్ 2009 అక్టోబర్ 21. 9th తీర్పు వస్తుంది, 21st సిద్దిపేట ఉద్యోగుల గర్జన సభ అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా అగ్నివేశ హాజరవుతాడనమాట. అయితే ఇక్కడ కేసీఆర్ స్పీచ్ ఇస్తాడు. ఇచ్చే టైంలో ఏంటి అంటే ఈ 14F అనే ఉంది కదా, దీన్ని రద్దు చేయాలి అని చెప్పేసి, రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతూ అప్పుడు ఏమంటాడంటే కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని పాస్ చేస్తాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ సభలో? సిద్దిపేట ఉద్యోగుల గర్జన సభ. తెలంగాణ వాలే జగో, ఆంధ్రే వాలే బాగో అని చెప్పేసి కూడా అంటాడనమాట. ఇది 5th పాయింట్. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ 6th పాయింట్ వచ్చేసి జైల్ బరో వచ్చేసి డేట్ 2009 అక్టోబర్ 28. ఇక 7th పాయింట్ వచ్చేసి OUJSC అనేది ఏర్పడుతుంది. అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అన్నమాట. 2008 నవంబర్ 21. సో TJSC వేరు, OUJSC వేరు. సో దీనికి చైర్మన్ ఎవరు అంటే పిడమర్తి రవి. ఈ 14Fకి వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీలు ఆందోళనలు చేశారనమాట. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 8th పాయింట్ ఏంటంటే కాకతీయ విద్యార్థి గర్జన అనేది జరుగుతుంది. ఎప్పుడు? నవంబర్ 22 అనమాట. ఎక్కడ? కాకతీయ విశ్వవిద్యాలయంలో. అయితే ఈరోజే కేసీఆర్ స్పీచ్ ఇస్తూ ఏమంటాడంటే నేను 2009 నవంబర్ 29 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేస్తాడనమాట. అయితే 2009 నవంబర్ 24కి గ్రామ దండోరా అనేది చేస్తారు. అంటే చాటింపు చేస్తారనమాట. ఇది కాకతీయ విద్యార్థి గర్జన. అయితే కేసీఆర్ నిరాహార దీక్ష గురించి చూద్దాము. అయితే నవంబర్ 29కి నిరాహార దీక్ష చేస్తాడు అని చెప్పేసి అనౌన్స్ చేశాడు కదా. అయితే కరీంనగర్లో ఉన్నాడనమాట 29th మార్నింగ్ టైంలో. అయితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు. సో ఎక్కడ దీక్ష చేస్తానంటే రంగనాథపల్లిలో దీక్ష చేస్తా అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. అక్కడ స్టార్ట్ అవుతుంటే మధ్యలో పోలీసులు అరెస్ట్ చేస్తారనమాట. ఎక్కడ? అలుగునూరు వద్ద అరెస్ట్ చేస్తారు. సో ఖమ్మం జైలుకు తరలిస్తారనమాట. ధనవాయిగూడెం దగ్గరలో ఉన్న జైలుకు తరలిస్తారు. అయితే ఈ కేసీఆర్ ఏం చేస్తారు, అరెస్ట్ అవుతాడు కదా, ఆ జైలులోనే దీక్ష ప్రారంభిస్తాడనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఆ రోజు అరెస్ట్ కాగానే ఈ కాసోజు శ్రీకాంతాచారి అనే అతను ఆత్మహత్య చేసుకుంటాడు అనమాట. ఎక్కడ చేసుకుంటాడు అంటే ఎల్బీ నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద. ఇతను ఏ డిస్టిక్ అంటే యాదాద్రి డిస్టిక్ అనమాట, మోత్కూర్ వాసి. డిసెంబర్ 3కి చనిపోతాడు. నవంబర్ 29కి ఆత్మహత్య చేసుకుంటాడు, డిసెంబర్ 3కి చనిపోతాడు. డేట్ ఇంపార్టెంట్. అయితే తెలంగాణ మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ తరపున రామరెడ్డి వెంకటరెడ్డి వస్తాడనమాట. కేసీఆర్ నువ్వు దీక్ష విరమణ చేసుకో అని చెప్పేసి. దానికి కేసీఆర్ ఒప్పుకోడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ కేశవరావు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటిపైకి తేవడంతో కేసీఆర్ దీక్ష ఉపయోగపడింది, కేసీఆర్ లక్ష్యం నెరవేరినట్టే అని చెప్పేసి అన్నది ఎవరో అని అడుగుతారు. కేశవరావు అనమాట. అయితే నెక్స్ట్ ఏంటి అంటే 2009 డిసెంబర్ 6, ఇక్కడ డేట్ పడలేదు, 6కి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 14Fను తొలగిస్తామని చెప్పేసి ప్రకటిస్తారు. బట్ 14F ఒకటే కదా ప్రాబ్లం కాదు కదా. సో ప్రత్యేక రాష్ట్రమే కావాలని చెప్పేసి వీళ్ళు ఉద్యమాన్ని కొనసాగిస్తారనమాట. నెక్స్ట్ 10th పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు OUJSC అని చెప్పాను కదా, ఇది డిసెంబర్ 10న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటిస్తుంది.
ఇదొకటి. అయితే కొందరు పోలీస్ లాఠీ దెబ్బల వల్ల స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఓయూ క్యాంపస్ పక్కన సో మునికేశ్వర్ నగర్ అని ఉంటుందన్నమాట, వడ్డెర బస్తీ. సో దానిలోకి వెళ్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మాణికేశ్వర నగర్, సారీ. నెక్స్ట్ వచ్చేసి 11th పాయింట్ ఏంటి అంటే December 7th ఆ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయి అనమాట. అఖిలపక్ష సమావేశం జరుగుతుంది, రోషే అఖిలపక్ష సమావేశం అని చెప్పేసి. సో అన్ని వేరే వేరే పార్టీల యొక్క తెలుసుకుంటున్నారు అనమాట, తెలంగాణ రావడం ఇష్టమేనా మీకు లేదా అని చెప్పేసి. ఎప్పుడు అంటే December 7th 9 పార్టీలు హాజరవుతాయి అనమాట. ఎంఐఎం, సిపిఐఎం పార్టీలు తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు ఇస్తాయన్నమాట. సో కొందరు ఇందులో భాగంగా కొందరు స్టేట్మెంట్ వైజ్గా ఇస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదంటే దీక్ష విరమించకపోతే బలవంతంగానైనా సెలైన్ ఎక్కిస్తామని చెప్పేసి అన్నది ఎవరు అంటే జస్టిస్ బి సుభాష్ అనమాట, రాష్ట్ర మానవుల హక్కుల కమిషనర్ చైర్మన్ అనమాట అప్పుడు. నెక్స్ట్ ఎల్కే అద్వానీ ఏమంటాడంటే తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టీఆర్ఎస్ అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్నది ఎవరు అని అడుగుతారు, ఎల్కే అద్వానీ అనమాట. ఇలా కొందరు స్టేట్మెంట్స్ ఇస్తారు. సో అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 12th పాయింట్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్ర ఏర్పాటుకై హోంమంత్రి చిదంబరం ప్రకటిస్తాడనమాట. సో ఆ టైంలో ప్రధానమంత్రి ఎవరు, మన్మోహన్ సింగ్, తను రష్యా పర్యటనలో ఉంటాడనమాట. ఆర్థిక మంత్రి ఎవరు, ప్రణబ్ ముఖర్జీ, తనేమో విదేశీ పర్యటన ఉంటారు. మరి హోంమంత్రి ఎవరు అంటే చిదంబరం అనమాట. సో ఈయననే అనౌన్స్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడు అంటే 2009 December 9th. సో ఏమని చేశాడు అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని చెప్పేసి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేయగానే కేసీఆర్ నిరాహార దీక్ష విరమింపజేశారనమాట. ఎవరు అంటే జయశంకర్ నిమ్మరసం ఇచ్చి కేసీఆర్ నిరాహార దీక్ష కంప్లీట్ అవుతుంది. ఎన్ని డేస్ చేశాడంటే 11 days, November 29th నుంచి December 9th వరకు. నెక్స్ట్ చిదంబరం ఇలా ప్రకటన చేయగానే ఆంధ్రాలో నిరసనలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారు. ఇదంతా పెద్ద ఎత్తున ఆంధ్రాలో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ కాగానే చిదంబరం మళ్ళీ ఏం చేశాడంటే 23rd December సెకండ్ అనౌన్స్మెంట్ చేశాడు. ఏం చేశాడు అంటే అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాతనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి అంటాడు. అసెంబ్లీ తీర్మానం అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీ ఉంటుంది కదా, సో అందరి ఓటు మెజారిటీ ఉంటే అప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సో దానికి కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేశాడనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక 14th పాయింట్ ఏంటంటే నెక్స్ట్ డే అంటే December 24th తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది స్టార్ట్ అవుతుంది December 24th. ఎక్కడ? హైదరాబాద్లోని బంజారా హిల్స్ కళింగ భవన్లో. ఇది అయితే ఈ టీజేఏసీ కన్వీనర్ ఎవరు మరి అంటే కోదండరాం, కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య. మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇందులో ఏ పార్టీలు ఉన్నాయంటే టీఆర్ఎస్, సిపిఐ, బీజేపీ, న్యూ డెమోక్రసీ, టీడీపీ, కాంగ్రెస్ కూడా ఉంటాయి. అయితే కాంగ్రెస్ ఏంటిదంటే 2010 February 19th ఇందులో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. టీడీపీ వచ్చేసి March 12th కూడా ఇందు నుంచి వైదొలుగుతాయి. అయితే టీజేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ, టీ అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తొలి బంద్ ఎప్పుడు నిర్వహిస్తుంది అంటే 2009 December 30 అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే విద్యార్థుల ఆమరణ దీక్ష చేస్తారనమాట 18 students వరకు. సో ఎందుకు అంటే చిదంబరం రెండో ప్రకటన చేస్తాడు కదా, సో దానికి ఆపోజిట్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అడుగుతారు. December 24th నుంచి December 30 వరకు. సో కేసీఆర్ నచ్చ చెప్పడంతోనే ఆపేస్తారనమాట. ఇక ఇక్కడ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ అనమాట. ఇది ఒక పాయింట్. అయితే ఇక్కడ ఇంకా తెలంగాణ అంటే ఈ ఓయూజేఏసీ ఉంది కదా, సో ఓయూజేఏసీ వేరు, టీజేఏసీ వేరు అని చెప్పాను కదా. ఈ 2010 తెలంగాణ ఉద్యమ సాధన సంవత్సరంగా ప్రకటిస్తుంది అనమాట. అట్లా అనౌన్స్ చేస్తుంది. నెక్స్ట్ 16th పాయింట్ వచ్చేసి ఏంటి అంటే తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అనేది ఏర్పడుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ 2009 December 28th. దీనికి కన్వీనర్ ఎవరు అంటే భట్టు సత్యనారాయణ, ఇతను ఓయూ లెక్చరర్ అనమాట. కో కన్వీనర్ వచ్చేసి పాపిరెడ్డి అనమాట, ఇతను కేయూ లెక్చరర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో రివిజన్ 2009 మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో 2010 శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక 5 years ఉంటాయి కదా, 2014 వరకు నేను రివిజన్ చేస్తాను. సో నాతో పాటు కూడా మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.